ఫ్రైడే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్రైడే అంటే ఇంట్లో ధూపం వేయాల్సిందే కదా! పూజ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ధూపం వేద్దామని అయితే ధూపం వేసుకుంటున్నానండి. కాకపోతే ఎందుకో ఒక విషయం మీకు చెప్పాలనిపిస్తుంది. ఒక ఇంటికి ఒక 10 మంది వస్తేనే మనకు బాగా జరుగుతుందని అయితే నా నమ్మకం అండి. ఒక మంచి మాట ఇది. కొందరైతే ఇంట్లోకి వస్తేనే అమ్మ బాబాయ్ వీళ్ళెందుకు మా ఇంటికొచ్చారు అనుకుంటూ రానివ్వకుండా బిహేవ్ చేస్తారు కదా! అలాంటి వాళ్ళైతే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే మన ఇంట్లోకి ఒక 10 మంది అడుగులేస్తే అందులో ఒక 2 అడుగులైన లక్ష్మీదేవి పాదాలంట అండి. అందుకనే మన ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. 10 మంది రావాలి, 10 మంది పోవాలి. అట్లా అప్పుడే మనకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి మన ఇంట్లోకి. అంటే కొన్ని మన సరౌండింగ్స్‌లో జరుగుతూ ఉంటాయి గదా! అందుకని నాకెందుకో షేర్ చేయాలనిపించింది. అంటే మన ఇంట్లోకి మనము ఇన్వైట్ అనేది పాజిటివ్‌గా చేసి వాళ్ళని పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. మళ్ళీ మన ఇంట్లో కనీసము ఒక 1 మంత్‌లో ఒక 10 మంది కన్నా భోజనాలు పెడితే కూడా చాలా బావుంటుంది. అంటే మన చుట్టాలకో, మనకు తెలిసిన వాళ్ళకో అదే మనల్ని కాపాడుతుందండి. ఇంకా అమ్మ బాబోయ్! వీళ్ళొస్తున్నారు అన్నట్టు చూసే వాళ్ళనైతే అస్సలు గూడా మనము కేర్ జేయొద్దు. ఎందుకంటే ఇది నాకు చెప్పాలనిపించింది. ఇది అందరికీ ఎదురవుతుంది గదా! కొందరైతే ఇట్లా అయితే ఇంకెవ్వరిని రానివ్వకుండా వాళ్ళే ఉంటారు గదా! అట్లా నాకు నచ్చదు. అలాంటి బిహేవ్ చేసే వాళ్ళన్నా నచ్చదు. అలాంటి బిహేవియర్ కూడా నాకు నచ్చదు. ఇలాంటి సరౌండింగ్స్‌లో మీ సరౌండింగ్స్‌లో గూడా ఉంటారు అని అనుకుంటున్నాను నేనైతే. నాకెందుకో ఇది షేర్ చేయాలనిపించింది. ఇంకా మొత్తం అయితే మంచిగా ధూపం వేసేసాను ఇల్లంతా. మైండ్ అయితే ప్లెజెంట్‌గా ఉంది ధూపం వేస్తే. ఇంకా దేవుడి పూజ అంతా అయిపోయింది. ఇక నా శుక్రవారం అయితే ఒక మంచి మాట చెప్పానని అనుకుంటున్నాను. లైక్ చేయండి.